ఇంకా బగారా పెట్టుకొని సాంబార్ వేసుకొని చికెన్ వేసుకొని కుమ్ముడే కుమ్ముడు ఇక ఏదిరా అంతకిలో ఏడుందిరా ఇంకో జుర్రో ఆ పచ్చ కూడా పోయకరా అయ్యా. ఆ ఏజ్లో నాకు పెళ్లి అని అన్నాడంట. అంటే చిన్నపిల్లలా బిహేవ్ చేసుకుంటూ ఇందానే నిజంగా ఇందానేదా ఇందానేది కూల పెట్టి అందరిని పెట్టి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ప్రతి ఒక్క మనిషికి అందరికి ఇంటి మీద అది సంగతి. ఇదంతా నా కోసం చేసేది కాదు ఇంత ప్రేమగా. మటన్ అన్నమాట నేను నిజంగానే ఏమంటుంది ఎందుకు అనుకుంటున్నా నేను. ఫస్ట్ బైట్ మా అమ్మతో పాటు మీతో పాటు నేను. బాయ్. అత్తలేని కోడలు ఉత్తమరాలమ్మ ఓయమ్మ, కోడలేని ఎత్త గుణవంతురాలమ్మ ఓయమ్మ. ఎవరా గుణవంతురాలు? నేనే. ఏం కూర చేస్తున్నావు? ఆనంకాయ. ఆదివారం పూట ఆనంకాయ ఎందుకమ్మా? నాకు ఇది అలా తినాలనిపించింది తింటుండా. నీకు తినాలనిపించింది కానీ ఆదివారం పూట అందరు చికెను మటను వండుకుంటారు. వాసనకైతే కడుపులో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీ నాయనకు పప్పు అంటివి, నీకు మటన్ అంటివి, నాకు ఆనకాయ అంటివి. ఉన్న ముగ్గురికి 3 కూరలు ఎట్లా చేయాలో చెప్పు నువ్వే. నువ్వు మంచిగా నేను అడిగింది చేస్తే మంచిది, లేకపోతే గిన్నె పట్టుకొని ఎవరో ఇంటికి ఒకరింటికి పోయి కూర తెచ్చుకుంటాను. ముగ్గురికి ఒకటే కూర అంటే నాయన మటన్ తినడా, మళ్ళీ నాకు ఆనకాయ అంటివి, నీకు మటన్ అంటివి. ఈ ముగ్గురికి ఎట్లా చేయాలి చెప్పు నువ్వే. ఈ 3 కలిపి కూడా ఒక కూర వేయచ్చు. ఎట్లా చేస్తారు? మటన్ దాల్ చేయి. ఇగో ఇప్పుడు మటన్ సపరేట్గా ఉడకబెడతాం, ఇది సపరేట్గా చేస్తాం కదా. ఆ పప్పు తీసి నాయనకు పక్కెట్టు, మనం అందులో మటన్ వేసుకొని మనం మటన్ దాల్ చేయండి. మనం ఏం అనగలమా? నాయన అంతా అదే నాయన తిన్నప్పుడు నాయనకు పెట్టలేదా అని ఎప్పుడు నీకు ఇష్టం వచ్చింది చేయాలి, నాయనకి ఇష్టం వచ్చింది చేయాలి. మాకు నాకేమో నేను ఎవరింటికి పోయి ఇంత కూర వేయరని చెప్పి అడుక్కొని వచ్చి అది తింటా. రారా తెత్తురారమ్మా అయ్యా చెప్తే నువ్వు చెప్పినప్పుడు మంచి మర్యాద మటన్ దాల్ చేయి. సరే చేస్తారా తెప్పు. మటన్లో కొవ్వు ఉండాలా? కొవ్వు నీకుంది కాదరా? నాకు ఉండేది కాదు. మటన్లో కొవ్వు ఉంటే దాని టేస్ట్ మంచిగా ఉంటుంది, అందుకని కొవ్వు ఉండదు తెస్తున్నా అంటున్నా. అది కడుపులో పోయి పడితే అదే టేస్ట్ అవుతుంది. ఆ కొవ్వు కరుగుతుంటుంది కదా. బొక్కలు కొంచెం బొక్కలు కూడా ఉంటే బాగుంటుంది. ఇగో మటన్ అది పెట్టు. కడుగుతావా? ఎందుకే నీ అమ్మాయి ఎందుకు అంత కోపంతో చెప్తావు? నేను అడిగింది వరకు ఏమైనా చేయమంటే మంచిగా ఒక రకం అడిగితే ఇట్లా చేస్తారా ఇట్లానే బగారు వండుతున్నావు. ఎందుకు నీ బిడ్డలు ఎవరైనా వస్తారన్నారే? ఇలా నా పెద్ద బిడ్డ వస్తుంది. అది సంగతి. ఇదంతా నా కోసం చేసేది కాదు ఇంత ప్రేమగా. మటన్ అన్నమాట నేను నిజంగానే ఏమంటుంది ఎందుకు అనుకుంటున్నా నేను మటన్ షాప్ కాడికి పోయినా కదా, ఆయన బరాబరు 500 గ్రాములు చూపితే 2-3 ముక్కలు ఎక్కువే అని అడిగి వేయించుకొచ్చిన. అదే పోరా చూద్దాం దొరుకుదాం. నమ్మవానే నన్ను? తేపో జోకు చూద్దాం. సున్నా ఇగో సూప్ మళ్ళా అయిపోయింది నాకు కథ. ఏదిరా అంతకిలో ఏడుందిరా? అంటే ఆయన నిజంగా 2 ముక్కలు ఇంకా ఎక్కువ వేయించుకొచ్చింది. మరి 2 ముక్కలు తక్కువైనాయి. సున్నువే పచ్చిదే తిన్నావా? వేయించినా కదరా నువ్వు. ఏపిస్తే మధ్యన కవర్ తిన్నదా మరి ఎక్కడ పోయింది చెప్పు నువ్వే. చెప్పురా 2 ముక్కలైనా ఒక పిల్లగానికి వస్తాయారా? నిజంగా 500 గ్రాముల పైన వేయించిన. అది ఎక్కువ వేసింది కాదు, ఇంకా ఒక 18 గ్రాములు తక్కువ అయింది మటన్. నువ్వు చదువురాను నీకు కావు కదా, నువ్వు చదువు వచ్చిన నా లాంటిది పోయినా చదువురాంది. చదువునికి జోకనికి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. నెంబర్ చూసుకోవా? నేను చదివిచ్చింది ఎందుకు చెప్పు. ఈసారి నేను ఏ చదువురాంది? మీ నాయన పోయినా తెస్తాడు కదరా చక్కగా. ఇంకో ముక్క ఎక్కువనే వస్తుంది. బొక్కో బొసరు. నేను అప్పటికి అడిగిన 2 ముక్కలు ఎక్కువ అడిగిన ఆయనని. నిన్ను నీ ముఖం చూసి ఆయన తక్కువ వేసిండు. మటన్ తెచ్చిన మంచి మేక కూర, గొర్రె కూర. ఇంకా అవన్నీ నాకేం తెలుసు. గొర్రె కూర అయితే ఎర్రగా ఉంటుందిరా. గొర్రెదేం కాదు అయితే మేకదే. అరే కమాల్ చూస్తున్నావా? మా ఇంట్లో మటన్ దాల్చా వేసుకుంటున్నావు ఇవాళ. నువ్వు పప్పు అన్నం తిను మీ హాస్టల్లో. ఇప్పుడంటే పెండ్లిళ్ళల్లో ఇది ఉంటుంది, ఏముంటుంది, పొద్దున ఉప్మా పెడతారు. అప్పట్లో సమాన్లా ఎట్లా పెట్టేటోళ్ళు? రాత్రి ఉంటే సీరియల్ పంచాలు వరిచి పంచాలలో ఆరబెట్టి అదే బువ్వ పొద్దుటిలా నాష్ట అని పెట్టేది. అప్పుడు నాష్ట. ఇప్పుడు పప్పు సద్దిపప్పు ఉండదు, నైట్ చేసిన పప్పు, చింతపులుసు పప్పు 2 కలిపి నాష్ట పెట్టేది. ఇది 9 గంటలకల్లా.
ఆహా. మా అప్పుడు పొద్దుగింతల 3 గంటలకు 4 గంటలకు ఇందు పెట్టేది ఇందని హిందూ ఇందు ఇందని నిజంగా ఇందనేదా ఇందా అనేది కూల పెట్టి అందరిని పెట్టి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ప్రతి ఒక్క మనిషికి అందరికి ఇందు మీద ఆ, అట్లా అది తింటే ఇందు తిని వచ్చినట్టు అనిపించేది. పొట్టు పెడితే బొట్టు గంధం కుంకుమ 2 అందరికి కూల సీరియల్ వేసి కూల పెట్టి అందరు లైన్గా పందిట్లా అందరికి అయితే ఇందు తినొచ్చి వీళ్ళు అప్పుడే అన్నట్టు గుర్తు. అచ్చా ఇది కూడా ఏంటంటే ఒక కౌంట్ టోకెన్ కౌంట్ లాగా. బగారన్న మాత్రం సూపర్ వాసన వస్తుంది. అబ్బాబా ఏమేదు చాలా తక్కువ వేస్తుంది ఇంట్లో ఐటమ్స్, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇవాళ దాని పొడి తక్కువ వేసిన. ఏదో ఒక రోజు నేను కూడా ఒక రెస్టారెంట్ పెడతా దేవుని దయ ఉంటే, ఆ రోజు ఈ బగారన్న అందరికి తినిపిస్తాను. ఫస్ట్ పప్పు ఉడకబెట్టి తర్వాత మటన్ ఉడకబెట్టి, ఇది ఉత్తగా గిన్నెల దాల్చల ఉడకబెడితే ఉడకదు, అది మటన్ ముదురుదో ఏదో తెలియదు. ఓకే ఇది ఫస్ట్ శనగపప్పును ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి దాంట్లో జల్లార పెట్టుకుంటా, మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్నా ఓకే. వీళ్ళ తాత ఎన్ని సంవత్సరాలు బతికిండే? 98 97 సంవత్సరాలు బతికిండు వీళ్ళ తాత. ఆయన అప్పటికనే చదువుకున్నాడు, కానీ వీళ్ళు ఎవరు చదువుకోలే. వాళ్ళు బుక్ని ఒయ్యా అంటుండే. ఒయ్యనేనా? ఒయ్య అనేది మా తాత బుక్ని తెలుగులో, మరి తెలుగులో అంటారు ఏమంటారు మరి? తెలుగులోనే ఒయ్యి. మా ఇంటికి వచ్చిండు, నేను చిన్నపిల్ల అన్నప్పుడు 5th క్లాస్ చదువుతున్నా. అయితే ఆయన రోడ్డు మీదకి అట్లా పోయేస్తా అని చెప్పేసి పోయి ఓ షాప్ దగ్గరికి పోయి ఒయ్యా అని అడుగుతున్నాడు. హిందీ వాళ్ళ షాప్ అది. అడిగితే పోయి అంటే వాళ్ళే ఉంటున్నారు అడుక్కుని ఆయన అనుకుని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. నాకు అది ఇట్లా పట్టుకొని వస్తే షాప్ కడుకొని ఇట్లా అడిగితే ఇది ఇచ్చిండు అంటే నేను ఇంకా మా అమ్మ, నేను అప్పుడు ఎదురొస్తున్నామా, ఇంక ఇంటికి తీసుకొని మా అమ్మకి చెప్పి ఇట్లా మీ తాత వచ్చి ఆ షాప్ కాడ ఇట్లా అడుక్కొని పోయిండు, అది ఆయన ఎందుకు అడుక్కుంటాడు అది అంటే ఆయన అప్పుడు చెప్పిండు మా అమ్మకు గొయ్య అని అడిగితే ఇది ఇచ్చిండమ్మా అని అంటే, అప్పుడు మా అమ్మ చెప్పింది గొయ్య అంటే బుక్కురా అని. కానీ లాస్ట్ ఆయన పెళ్లి చేయాలి అని అడిగిండు, కానీ అడిగిండు చిన్నప్పుడు మా అమ్మని అడిగిండు పెళ్లి చేయమంటారు వాళ్ళకు ఇట్లా అది చేయాలి ఇది చేయాలని చిన్నపిల్ల లెక్క చార్జీలు చేస్తున్నాడని. ఆ ఏజ్ లో నాకు పెళ్లి చేయని అన్నాడంట. అంటే చిన్నపిల్లలా బిహేవ్ చేసుకుంటూ నేను ఎక్కువ సంవత్సరాలు బతికింది చూసింది ఆయన్నే. మస్తు అందగాడు. అరే ఏదో రీల్లో చూసిన, మనం తినేటప్పుడు అంట ఇట్లా కూర్చొని తినాలంట. అంటే ఏంటంటే ఇంకో ఇంత అయ్యేది నా ముక్కలు. ఇట్లాంటి చిన్న చిన్నవి మనం మర్చిపోతున్నాం కాబట్టి ఫిట్నెస్ అనేది మొత్తం తగ్గిపోతుంది జనాలకు. అయిపోయింది. స్టైల్గా పని చేస్తుంది ఇట్లా. స్టైల్ వాడాలి కదరా. నువ్వెంత వయసు అంతా స్టైల్ ఏంటి ఈ వయసులో? నాకన్నా ముసలో స్టైల్ వాడతారు అయ్యా, నేనే అన్నట్టావు. స్టైల్ వాడక ఏం పడతారు? చెప్తా మీ ఆయనకు నువ్వు స్టైల్ పడుతున్నావని. నేనైతే చెప్తా. మా ఆయనకి చెప్తే మా ఆయన ఏం చేస్తాడు? ఇంకా మంచిగా పడ్డవే అంటాడు. ఇలా ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకుంటావా? చల్లార పెట్టుకుందాం. ఏడేం చేస్తావు? మిక్సీ ఏడేది పడితే మిక్సీ ఉంటుందిరా. పోతుంది రా అయ్యా. పండ వాళ్ళకుతుంది, ఇక్కడ కుక్కర్ పోతుంది. 2 పానులు అవుతాయి ఒకటేసారి. మొన్న సినిమా చూసిన నెట్ఫ్లిక్స్లో, హోమ్ బౌండ్ అని. బాగుంటుంది. 2020లో అప్పుడు ఏమైందంటే ఇంకా తెలుసు కదా 2020లో ఏం జరిగింది అనేది. అయితే ఊర్లోకి వస్తారే వాళ్ళన్ని బస్సులకి ఏం నడవవు కదా, అట్లా వచ్చేస్తే ఆ ఊరోళ్ళు అందరు రాళ్ళతో కొడుతుంటారు. వాళ్ళని వెళ్ళిపోరు, మా ఊర్లోకి వెళ్ళి మీరు సిటీ నుంచి వచ్చారు మాకు తలిగిస్తారు అని అంటూ ఉంటారు. నేను గుర్తొచ్చు సేపు అయితే. అప్పుడు ఒక్క ఆమె వస్తుంది, వాళ్ళ పిల్లలు ఈయన వద్దంటుంటారు. పోకు అంటే ఆమె వచ్చి నీళ్ళు పోసిపోతుంది. నాకు అప్పుడు నువ్వే గుర్తుకొచ్చినావు. అందరు ఏం మాట్లాడుతుంటే ఓయమ్మ వీడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలగొట్టరు అది అంటుంటే మా అమ్మానికి పైసలు ఇచ్చి బిస్కెట్లు ఏమి ఇచ్చింది. ఇచ్చి మా అమ్మ అంటుంది, అయ్యో గవే ఇస్తాం కదా ఇంటికి తోలుకొచ్చి ఇంత బోనైనా పెట్టకపోతే అంటుంది మా అమ్మ. పీక్ టైము అది. భయపడితేనే వస్తుంది, ఏం చేస్తాం. ఎన్నిసార్లు వచ్చిపోయిందో మనకు ఆ సంవత్సరంలో. నిజంగానే మరి అయిపోయింది. చెల్లో ఖతం. పసుపు నేను వేసిన, మర్చిపోయిన సారీ. అది 2 ఇజీలు పెడతా. అది ఉడికినాక ఈ ఆనకాయ ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయ్యేటరకు ఇది ఉడుకుతుంది.
అయిపోయింది పప్పు. ఇంకో జుర్రో ఆ పచ్చ కూడా పోయకరా అయ్యా, పోయినా సరే రేటున్నా సరే. నువ్వులు కూడా నువ్వులేస్తారా ఎవరు నీకు చెప్పింది? ఆయిల్ డాలరే అని. ఆయిల్ డాలే. ఓకే, ఒక 3 అవుతాం. 2 అయిపోయింది. 3 కొవ్వు ఉంది ఆల్రెడీ. మా వంత తానుంది, నా తానుంది కొవ్వు చాలు. అదే మళ్ళీ ఎక్కువ కొవ్వు గివ్వు అన్నీ ఎక్కువ వీడికే ఇంతలా ఉన్నాయి. బాబు ఇంకా చాలు, అది ఎక్కువ ఉడికిపోతాను. కాదు ఇప్పుడు అనుకుంటే నేను నన్ను ఎందుకన్నా మీ దగ్గర ఉంది కదరా కొవ్వు. నన్ను ఎట్లా అంటుంది? ఎట్లా నన్ను అంట ఆకేసిన సారి మర్చిపోయినా. మధ్యలో వేసిన, మధ్యలో దాచిన చెక్క వేసిన. ఇవన్నీ 7 వేసిన. లెక్కేస్తుంది. అయ్యో ఈ 3 ఇదేంటి? ఉల్లిగడ్డలు. చెప్పు. ఉల్లిపాయ వేసిన. క్యారియన్ కరిగెట్టు ఏడుందిరా ఇప్పుడు? కారిమా అంటే కరిగెట్టు ఏడుంది ఇప్పుడు. సంక్రాంతి వెళ్తే దుంతారు. క్యారియన్ అంటే కరిగెట్టు అంటుంది. వరిసేరు నాటి ఇది కరిగెట్టు అంటే జలమాల నాటుతారు. చూస్తున్నావే కామెడీ షోలు నువ్వు, పంచులు వేస్తున్నావు మీద. మా కార్తీక్ పొడి కూడా అవి మిరపకాయలు. ఇక పసుపు వేస్తాం, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తాం, ఉప్పు వేస్తాం, పసుపు వేస్తున్నా ఒక చెంచే, సాల్ట్ వేసిన, అల్లం పేస్ట్ వేస్తున్నా. కొంచెం ఇది ఎసరికి అయినాక కొంచెం ముక్కలలో ఎసరు వేస్తే కొద్దిగా మగ్గినాక ఎసరు వేస్తాం. కొంచెం కారం వేస్తా, ఇంకా సరిపోతుంది. ఎంతంటే కొద్దిగా పులుపు గిట్ల వేస్తాం కదా, కారం సరిపోదు. అదే కొంచెం వేస్తారు అయితే మటన్ తీద్దాం ముందు. రెండు పెట్టమని ఇలాచి ఒక్కటే కదా. ఉడికింది మటన్, ఉడికింది మంచిగా. ఇవి వేస్తున్నా. వేసినాక శనగేయాలి, పప్పు పోసి పులుసు పప్పు 2 కలిపి వేసేస్తా. ఈ వాటర్ అయితే ఇక ఈ పప్పు ఇలా చోరబా దాంట్లో కలుపుతా. ఇది విసిగిపోస్తా చింతపండు అన్నీ కలిపి అవి మగ్గినాక ఇది పోసి కొంచెం 10 నిమిషాల నుంచి ఇంకా బంద్ చేసేది. ఇవి ఇప్పుడు మటన్ ఉడికిన వాటర్ అందులో పప్పు వేసి కలుపుకొని అందులో ఎసరలాగా పోసుకోవడం అంతే. దాంతోపాటు చింతపండు మళ్ళీ అన్నీ మెత్తగా ఉడికిపోతాయి. ఇది కూడా మరగాలి కదా, ఇది కూడా పోసేస్తున్నా. ఇంకా బగారా పెట్టుకొని సాంబార్ వేసుకొని చికెన్ వేసుకొని కుమ్ముడు. ఇక మొట్టవారి దాల్చా రెడీ రావాలి. వా అదిరింది. ఈ మీరంగా అంత ఇట్లా పొంగు వేరుకుంటుంది. అబ్బా చూందిగా నాకు ఎంత కమ్మగా అనిపిస్తుందో. మరి నాయనకి పప్పు మర్చిపోయినరా నీ మీద వాడి.
నా మీద వాడు మర్చిపోయి తీసేది నీకు తెలియదా పప్పు నన్ను అంటావు. బీరకాయ కూర మన వేసింది ఉంది పెడదామా? మొన్న చేసిన బీరకాయ కూర ఏడు చేద్దాం. దొరికిపోతే ఏమన్నాడు? ఏడు అన్నాం కదా, అందులో తినేస్తారులే. ఏమన్నాడు? జల్దా పని చెప్పు. ఆయన ఎట్లా నేను ఇప్పుడు తినను మీరు తినూరి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఆ లోపు ఇది మెల్లగా వెయిట్ చేయి, మనం తిందాము. తర్వాత వచ్చి ఆయన టైం పడుతుందంట. సరే, అప్పుడు లోపు ఇది ఏదైనా చేసే బయట కూల్ పోతుంది, వెయిట్ చేయాలి అంతేపా. మంచి ముక్క ఏమో. చాలు. ఆదివారం పూట బగారన్నము, చికెన్ కూర, మటన్ దాల్చా నెక్స్ట్ వేసుకొని తిందాం. ఫస్ట్ అయితే బగారన్నము చికెన్తో తిందాము. మా అమ్మ చేసే బగారన్నం అద్దరిపోతుంది. అది ఉట్టిది ప్లెయిన్ది తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఈ కూరతో కాకుండా. చలో ఫస్ట్ బైట్ మా అమ్మతో పాటు మీతో పాటు నేను. బాయ్. స్పెషాలిటీ ఏంటంటే ఇలా పచ్చిమిరపకాయల కారం, లవంగాల ఘాటు, ధనియాల పొడిది, నెయ్యి, ఈ కరివేపాకులు. ఇప్పుడు చికెను బాగుంది చికెన్. చూద్దా ఈ చలికాలానికి ఆదివారం మధ్యాహ్నం పూట వేడి వేడి బగారన్నం, మా అమ్మ చూడు ఎంత పలస కలుపుకొని తింటుంది. చూపి ఎంత పలస కలుపుకున్నావు. నాకు చూడు నువ్వు ఎందుకే కారం తక్కువ తింటావు? ఓ నీకని ఎక్కువ తిన్నాం మా హౌస్లో. ఇప్పుడు రాగి తిని అరిగించుకోవాలి మీరు. ఇప్పుడు మేము అట్లా తిన్నాం అప్పుడు కారం, కానీ ఇప్పుడు కారం తింటే భయం అవుతుంది. రాళ్ళు తిని అరిగించుకునేది అప్పుడు అంటే అన్నం తినపోయేదా? ఓన్లీ రాళ్ళే తినేదా? సామిట అట్లా అనేది. కారం అయింది, నల్లగాయ కదా మిర్చి. అన్నం దీనికి సరిపోయి ఇలా బొక్కలేండి కానీ కలే. ఇంట్లో ఆనంకాయనే స్టార్ ఐటము కదా. స్టేస్ట్ అదే, అది వేస్తేనే శ్రేష్ఠ. మంచిగా మటన్ ఉడికి ఆ మటన్లో నుంచి ఫ్లేవర్స్ అంతా అది ఏదైతే పప్పు మనం ఉడికించినాం ఆ ఉడుకుతున్నప్పుడు అందులోకి పోయి ఆ ఫ్యాట్ లైట్గా మెల్ట్ అయ్యి ఆ రుచే వేరు. మటన్ ముక్క బాగా కలిపితేనే అప్పుడు ఆ అన్నంలో ఉన్న టేస్ట్ కూడా మిస్ అవుతుంది. కరివేపాకు తినలేదని చెప్తామని ఇంకొకసారి జమ వేసుకొని తింటాం. అదిరిపోయింది బా. వచ్చేవారం మంచిగా బొడిచారు చేసుకుందామే. ఈసారి మటన్ దాల్చా చేసుకుందాం. బొడిచారు పిండి పులుసు పోసి. నైనదారా నన్ను వీళ్ళకి కూడా తింటుండేరా మొదవారి. నువ్వు ఫోన్లో ఉన్నావు కదా అని మేము తుంకలు తింటున్నాం కదా అని తింటున్నాం. నీకు బీరకాయ కూర మంచిగా బర్రెపాలు పోసి మంచిగా చేసిన పొయ్యి మీద మగ్గుతుంది కొద్దిగా. మంచిగా బర్రెపాలు పోసి మంచిగా చేసిన పొయ్యి మీద మగ్గుతుంది కొద్దిగా. వేడిగా ఈ రోజే చేస్తుంది. ఇప్పుడే ఫ్రెష్ గోసి చేసింది. నువ్వు మళ్ళీ నీ ముంగర తింటా కవస అవుతుందని అంతే, ఏం లేదు. ఫ్రెష్. ఇంత మంచిగా ఉందో కూర చూడాలి, ఇంత మంచిగా ఉందో కూర చూడాలి. చలో ఉంటాం. మళ్ళా మా నాయన మళ్ళీ మా అమ్మ పోయి దగ్గర బీరకాయ కూర వేయాలి. సరే బాయ్. చేస్తా. లవ్ యూ చాస్. అవి లవ్ చిచ్చా సరే అనుకో, కూర అయిపో, తినాలి, ఆకలి అవుతుంది. పోతుంది. నువ్వు దోశ ఫోన్ మాట్లాడుకో.